జై సత్యపతిపాడు. మొన్న వినాయక చవితి సందర్భంగా కోదండ రామారావు గారు చేశాము. ఈ రోజున కోదండ రామారావు వెనకాల రోడ్డుకి ఇరువైపులా అటు ఇటు చెత్త పెరిగిపోయింది. రేపు 3వ తారీఖున ఇక్కడ అన్నసందమానం జరుగుతుంది కాబట్టి అందు గురించి ఇదంతా శుభ్రం చేయడం జరిగింది. ఇక్కడ చేయాలని చెప్పి మాకు మా పార్టీ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షుడు మధ్య అప్పారావు గారు చెప్పారు. ఆయన మాట తీసుకుని ఇదంతా శుభ్రం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సచివాలయ కార్యక్రమం పాల్గొని ఎంత విజయం చేస్తున్నందుకు మన జనసేనలకు అలాగే పట్టుపాడు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. స్వచ్ఛ కార్యక్రమం భాగంగా స్వచ్ఛపరచబడే అనే కార్యక్రమాన్ని మన రామాలయం కోదండ రామాలయం వద్ద గత వారం నిర్వహించాం. దానిలో భాగంగా దాని కొనసాగింపుగా అక్కడ రోడ్డు ఇరువైపులో ఉన్న మొక్కలను చెత్తను తొలగించడం జరిగింది. ఎందుకంటే వినాయక చవితి పురస్కరించుకుని 3వ తారీఖున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వచ్చే భక్తులకి గట్రా ఇబ్బంది లేకుండా, ఇక్కడ కమిటీ వారికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ మొత్తం శుభ్రం చేయమని మన మధ్యప్పారావు గారు అలాగే సుబ్రాజ్ గారు ఈ ఏరియా సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ వారం కూడా ఇక్కడ చేయమని అడగడంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇలాగే ప్రాంతాలతో ఏమీ లేకుండా ప్రతిపాడు గ్రామం అంతా కూడా ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందిగా ఉందో అక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఈ స్వచ్ఛ ప్రతిపాడు అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకి ఎటువంటి క్రిమికేటల వల్ల ఎటువంటి అనారోగ్యం లేకుండా మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి మేము గత 11 సంవత్సరాలుగా పాటుపడుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్విరామంగా ఎప్పటికీ కూడా కొనసాగిస్తామని ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలందరూ కూడా మాతో పాటు నడిచి ప్రతిపాడు గ్రామంలో పారిశుద్ధ్యం మీద మన పరిసరాల శుభ్రత మీద పూర్తి అవగాహన వచ్చి ఎవరికాళ్ళు ప్రతిపాడుని ఒక స్వచ్ఛ ప్రతిపాడుగా ప్రతి ఒక్కళ్ళు భావించి అందరూ కూడా దీంట్లో పాల్గొనేలాగా చేసి అలాగే ప్రతిపాడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ప్రతిపాడు గ్రామ ప్రజలకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే మేము ఏ కార్యక్రమం తలపెట్టినా మమ్మల్ని ముందుండి మా వెనుకుండి ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమానికి మీరు చేయండి, నేను మీకు అండగా ఉంటానని ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమాన్ని కూడా మా చేత ఎంత ఆయన స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆయన ఎప్పటికప్పుడు మాలో స్ఫూర్తిని నింపుతూ మమ్మల్ని ప్రజాసేవ వైపు నడిపిస్తున్నందుకు ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వ మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్సి శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై బొల్సిరెడ్డి, జై బొల్సిరెడ్డి, జై బొల్సిరెడ్డి, జై కూటమి, జై హింద్.